ఆమేన్. దేవాది దేవుడు సర్వోన్నతుడు సర్వాధికారి సర్వశక్తిమంతుడైన దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. కొడుకున్న సహోదరి సహోదరులకు నా హృదయపూర్వక వందనాలు శుభములు తెలియజేస్తుంటున్నాను. వాక్యంలోనికి వెళ్ళినట్లయితే నిన్న ధ్యానించిన పాఠం జ్ఞాపకం ఉందిగా, మారు మనసును గురించిన కొన్ని విషయాలను మనము ధ్యానించడం జరిగింది. ఈరోజు కూడా అదే మారు మనసు విషయంలో ఇంకొక కొత్త కోణంలో ఒక కొత్త కోణంలో ఈరోజు ధ్యానం చేస్తానికి ప్రయత్నము చేద్దాము కదా. మత్తయి సువార్త 18వ అధ్యాయం 3వ వచనం నుంచి మనము స్టార్ట్ చేద్దాం. ఓకేనా. 18వ అధ్యాయము 3వ వచనం చూడండి. మత్తయి సువార్త 18వ అధ్యాయము 3వ వచనం. అప్పుడు నుండి బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏమంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు? మీరు మార్పు నొంది బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలోనికి ప్రవేశము లేదు అనేటట్లు మాట్లాడుతున్నాడు. ఎవరితో అంటే ఇజ్రాయేల్ ప్రజలతో ఆయన మాట్లాడుతున్నాడు. అంటే ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే మార్పు చాలా అవసరం. క్రైస్తవులకు మారు మనసు అనేది చాలా అవసరం, ఇంపార్టెంట్. రాజ్యంలోనికి అడుగు పెట్టే ముందే అది ఉండాలి. అది ఉంటేనే అందులో అడుగు పెట్టాలన్నాడు. అంటే సంఘం, రాజ్యం అంటే సంఘంలో అడుగు పెట్టాలంటే ఏం కావాలి? మార్పు కావాలి. మారు మనసు మనకు ఉంటే అందులో అడుగు పెట్టి మనం కంటిన్యూషన్ చేయొచ్చు, ఇక ముందుకు వెళ్ళొచ్చు కదా. అయితే ఈ మారు మనసు విషయంలో చిన్న బిడ్డల వలె అనే విషయాన్ని మనము, చిన్న బిడ్డల తత్వం ఎలా ఉంటుందో నిన్న చాలా విషయాలని నేర్చుకున్నాం కదా. సొలొమోన్ ప్రార్థనని, దావీదు యొక్క ప్రార్థనని, వాళ్ళు ఎలాంటి మనస్తత్వం కలిగి ఉన్నారో నిన్న మనం చాలా వాటిని ధ్యానించాం. అయితే ఈరోజు ఇంకో కోణంలో, ఇదే ఆలోచనలో ఇంకో కోణంలో, అయితే గ్రంథం ఇంకో కోణంలో ఏం మాట్లాడుతుందంటే బిడ్డలను పోలి నడుచుకోవాలంటున్న వాక్యమే. మీరు బిడ్డలను పోలి నడుచుకునే విషయంలో ఒక 2 ఉంటాయి విధానాలు. ఆ 2 విధానాలు మీకు తెలవాలి. 2 విధానాలు ఏంటయ్యా అని అంటే, ఒకటేమో దుష్టత్వం, రెండోదేమో జ్ఞానం, తెలివి కదా. అంటే తెలివి విషయంలోనేమో మీరు పెద్దలై ఉండాలి, జ్ఞానం విషయంలో ఏమై ఉండాలి? పెద్దలై ఉండాలి. బుద్ధి విషయంలో ఏమై ఉండాలి? పెద్దలై ఉండాలి. ఎవరు బాలురుగా ఎవరు ఉంటారు రాజ్యంలో? మనమే కదా. మనం అందరం, చిన్న పెద్ద తేడా లేదు, అందరం బాలురమే సంఘంలో. అయితే జ్ఞానం విషయంలో పెద్దోళ్ళై ఉండాలి. అలాగనే దుష్టత్వం విషయంలో శిశువులై ఉండాలి. దుష్టత్వం విషయంలో ఎలా ఉండాలి? శిశువులై ఉండాలి. అంటే అది తెలియదు మాకు అనేటట్లు ఉండాలి. దుష్టత్వం అంటే ఏంటో మాకు తెలియదు అనేటట్లు ఉండాలి. మరి జ్ఞానం, బుద్ధి విషయంలో ఎలా ఉండాలన్నట? పెద్దలై ఉండాలంటాడు. పెద్దలై ఉండడం అంటే అర్థం ఏంటి? ఏది తెలియకుండా ఉండొద్దు నీకు భూమి మీద, అన్నీ తెలవాలి. అన్నీ తెలుస్తానికి మాకు ఎవరయ్యా నేర్పించిందంటే దేవుడే కదా. బైబిల్ ఇచ్చాడు, మహాజ్ఞాన గ్రంథాన్ని మనకు ఇచ్చేసాడు. కాబట్టి మీరు ఎలా ఉండాలి? బుద్ధి విషయంలోనేమో పెద్దలు, దుష్టత్వం విషయంలోనేమో చిన్నలు, అంటే శిశువులుగా ఉండాలి కదా. 2 కోణాలు కనబడతలే ఇక్కడ. అంటే పసిపిల్లల వలె ఉండాలి, మనం పసిపిల్లల వలె ఉండాలి, లేకపోతే బిడ్డల వలె ఉండాలని యేసుక్రీస్తు ప్రభువారు మారు మనసు, అలాంటి మనసు కావాలి అంటున్నాడు. అలాంటప్పుడు ఏ విషయంలో బిడ్డల వలె ఉండాలి, ఏ విషయంలో పెద్దల వలె ఉండాలి అనేది మనకు కూడా తెలియాలి. లేకపోతే అన్ని విషయంలో బిడ్డల వలె ఉండకూడదు, అన్ని విషయంలో పెద్దల వలె ఉండకూడదు కదా. ఆ మాటని కొరింథీయులకు రాస్తూ ఎవరు మన పౌలు గారు చెప్తారు చూడండి. 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయం 20వ వచనం. సహోదరులారా, బాగా వినాలి, మీరు బుద్ధి విషయమై పసిపిల్లలు కాక అంటే పసిపిల్లలు కాక అంటే పెద్దోళ్ళు అయి ఉండండి అని అర్థం. పసిపిల్లల్లా ఉండకండి అని అర్థం. పసిపిల్లలు కాక దుష్టత్వం విషయమై, ఈ దుష్టత్వం విషయానికి వచ్చేసరికి పెద్దలుగా ఉండొద్దు, శిష్యులుగా ఉండాలి. ఇక్కడనేమో శిష్యులుగా ఉండాలి. ఆ బుద్ధి విషయమై ఎలా ఉండాలి? బుద్ధి విషయంలో పసిపిల్లలు కాక పెద్దలై ఉండాలి. దుష్టత్వం విషయంలో పెద్దోళ్ళు కాక శిష్యులుగా ఉండండి. బుద్ధి విషయమై పెద్దవారలై ఉండండి అంటున్నాడు కదా. పెద్దవారలై ఉండండి అంటున్నాడు కదా. ఆలోచన చేయాలి ఇక్కడ మనం. ఈయన ఈ మాట అంటున్నాడంటే క్రైస్తవ్యంలో లేకపోతే దేవుని రాజ్యంలో ఉన్న ప్రతి మనిషి ఎలా ఉండాలంటే జ్ఞానం విషయంలో పెద్దోడై ఉండాలి. వాడు శిశువుగా ఉండొద్దు, బిడ్డల వల్ల ఉండొద్దు. నిన్నేమన్నా ధ్యానించే మనం
బిడ్డల వాళ్ళు ఉండాలి, బిడ్డల వాళ్ళు ఉండాలి, బిడ్డల వాళ్ళు ఉండాలి. ఏ విషయంలో బిడ్డల వాళ్ళు ఉండాలి, ఏ విషయంలో బిడ్డల వల్లే ఉండకూడదు అంటున్నాడు అనేది మనకు తెలియాలి కదా. రెండంచుల వాడిగల ఖడ్గం బైబుల్ అటు మాట్లాడుతుంది, ఇటు మాట్లాడుతుంది. చెప్తోళ్ళకు గాయమే, ఎదుట ఉన్నోళ్ళకు గాయమే, రెండు వైపులా పదును కలిగింది వాక్యం. కాబట్టి ఇక్కడ మనం ఆలోచించాలి, బాలుడు ఎలాంటి జ్ఞానం కలిగి ఉండాలి లేదా, లేకపోతే శిశువు ఎలాంటి జ్ఞానం కలిగి ఉండాలి అంటే దుష్టత్వము కాక బుద్ధి విషయంలో జ్ఞానం కలిగి ఉండాలి. బుద్ధి అంటేనే జ్ఞానం కదా, ఆ జ్ఞానం కలిగి ఉండాలి కదా. ఎవరైనా అలాంటి జ్ఞానం కలిగి ఉన్నారా అంటే క్రైస్తవ్యంలో అంటే ఈ రాజ్యంలో ఉన్న వాళ్ళందరికీ ఆ జ్ఞానాన్ని దేవుడు ఇచ్చాడంట. యేసుక్రీస్తు ప్రభువారే ఆ మాట చెప్తాడు చూడండి. మత్తయి సువార్త 11వ అధ్యాయము 25వ వచనం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 25వ వచనం. ఆ సమయంన యేసు చెప్పినదేమనగా, తండ్రి ఆకాశమునకును భూమికిని ప్రభువా నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలులకు బయలుపరిచితివని నిన్ను స్తుతించుచున్నాను. ఏ సంగతులు? బుద్ధి విషయంలో పెద్దలై ఉండాలన్నాడుగా. ఆ బుద్ధి ఎలాంటిదంటే జ్ఞానానికి సంబంధించింది. ఆ జ్ఞానం ఎలాంటిదంటే ఇక్కడ ఒక మాట అంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు, బుద్ధి విషయంలో అది జ్ఞానులను వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలులకు బయలుపరిచితివి అంటున్నాడు. బాగినాలి ఇక్కడ జ్ఞానులకును వివేకులకును ఏం మరుగు చేశాడు? ఈ సంగతులు అంటున్నాడు. ఈ సంగతులను మరుగు చేసి ఎవరికి ఇచ్చాడట, ఎవరికి తెలియజేశాడట? బాలురకు అంటే శిశువుల వంటి వారికి తెలియజేశాడు. శిశువుల వంటి వారు ఎవరైతే బిడ్డల వలె ఉంటేనే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారన్నారో ఆ బిడ్డల వలె ఉండిన పరలోక రాజ్యంలో బిడ్డల వలె ఉండిన వాళ్ళందరికీ ఏం బయలుపరిచాడట దేవుడు? ఈ సంగతులు అంటే బైబిల్లో ఉండిన మర్మాలన్నిటినీ, లేకపోతే దేవుని యొక్క ఉద్దేశాలన్నిటినీ, దేవుని యొక్క సంకల్పం అంతటినీ, దేవుని యొక్క ప్రణాళిక అంతటినీ ఏం చేసిందంట? ఆయన దేవుని స్తుతిస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. తెలియజేశావు, బయలుపరిచావు ప్రభువా అంటున్నాడు కదండి. కదా ఆలోచించండి. ఇప్పుడు మనకు తెలిసిపోయిందా? మరి బైబిల్ మొత్తం తెలిసిపోయిందా? మనకు ఆలోచన చేయాలి. బైబిల్ మొత్తం తెలిసిపోలేదంటే మనం ఓలం కాదన్నట్టు. బాలురము కాదు, బాలురకైతే అంత తెలియజేసావు తండ్రి అని దేవుడిని స్తుతిస్తున్నాడు ఆయన. బాలురు ఎవరైతే కారో వాళ్ళకే తెలియదు. బాలురు కారు వాళ్ళు ఎవరంటే ఇల్లాక మనం కొరింది 14:20 చదువుకున్నాం. ఎవరు వాళ్ళు? జ్ఞానులు. బాలురు కాని వాళ్ళు ఎవరంటే దుష్టత్వం కలిగిన వాళ్ళు. నిన్న కూడా ఒక మాట చెప్పాను, ఎప్పుడైతే దేవుని వైపుకు మనల్ని నడిపించకుండా, దేవునిలో మనల్ని ఎదిగించకుండా చేసే ప్రతి ప్రయత్నం ఏది ఉందో అది దుష్టత్వానికి సంబంధించింది. అర్థమవుతుందా? మర్మం అంతా తెలియజేసాడట ఎవరికి? బాలురకు. ఆ బాలురు ఎవరంటే మార్పు నొంది మీరు బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలోనికి ప్రవేశించరు అన్న. ఆ బిడ్డలు ఎవరయ్యా అంటే మనందరం ఇలా చిన్న పెద్ద తేడా లేదు. ఇప్పుడు ఇక బిడ్డల వంటి వారంటే మనస్తత్వంలో బిడ్డల వంటి వారమే, కానీ పెద్ద వయసుకు మనం అందరము పెద్దోళ్ళమే. అయితే బాలుర లాంటి తత్వం కలిగిన మన అందరికీ అట ఏం బయలుపరిచినట్టయినా ఈ సంగతులను అంటే బైబిల్లో ఉండిన జ్ఞానం అంతటిని బయలుపరిచాడు, తెలియజేసినప్పుడు మనకేం అర్థమైంది? ఇప్పుడు మనకు తెలిసినట్టు అర్థమవుతుందా, తెలవనట్టు అర్థమవుతుందా? తెలిసినట్టు అర్థమైతే బాలురమై ఉన్నాం మనం. దేవుడికి స్తోత్రం. మనం కూడా దేవుణ్ణి స్తుతించవచ్చు. ఇప్పుడు తెలియలేదనుకో మనం ఏ స్థితిలో ఉన్నాం అనేది మనకు చాలా అవసరమైన విషయం. అంతేనే కదండి. ఈ మాట నేను చెప్పట్లేను, బైబిలే మనకు తెలిసేలాగున తెలియజేస్తుంది విషయాన్ని, సంగతులను. అంతే కదా. ఒకటి బాలురం అయి ఉండాలి, ఒకరు పెద్దలం అయ్యని ఉండాలి. బాలురం ఏ విషయంలో అయి ఉండాలంటే ఈ సంగతులన్నీ తెలిసిన విషయంలో అయి ఉండాలి. ఒకవేళ ఇది తెలియలేదంటే ఇంకో విషయంలో పెద్దవై ఉన్నాను, ఆ విషయం ఏంటిదంటే అది దుష్టత్వం అని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి అంటే ఈ దేవుని యొక్క మర్మముని ఇప్పేసి గూఢమైన సంగతులను తెలియజేస్తుంటే కూడా మనం తెలుసుకోలేకపోతున్నట్టుగా మనకు వినబడుతుంది కదండి. యేసుక్రీస్తు అన్న మాటను బట్టి, అక్కడ కొరింథీ సంఘంలో ఆ పౌలు గారు అన్న మాటను బట్టి ఏం తెలుస్తుంది కదా. ఒకప్పుడు మీరు ట్రైనింగ్ పోయినప్పుడు ఎట్లున్నారు మీరు? వాక్యంలో ఎంతవరకు ఉన్నారు? ఇప్పుడు ఎంతవరకు అయిపోయారు చూడండి. చల్లారిపోయినట్టు అయిపోలే. అంటే ఇప్పుడు మరలా మీరు ఏమవుతున్నారంటే పెద్దోళ్ళు అవుతున్నారు. ఏ విషయంలో? దుష్టత్వం విషయంలో.
అయితే జ్ఞానం తెలిసిన వాళ్ళు ఎవరయ్య అంటే బాలురు. వాళ్ళు బాలురుగా ఉంటారు. ఎలాంటి వారు, ఎలాగుంటుంది వాళ్ళ తత్వము, ఎలాంటి ఆలోచనలు ఉంటాయి ఆ బాలురుగా జ్ఞానం తెలిసిన వాళ్ళకు అని అంటే యెషయా గ్రంథంలో ఒక మాట తెలియజేస్తాడు చూడండి. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 3 వచనం. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనం నుంచి కొన్ని మాటలు మనం ధ్యానిద్దాం. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉంటుంది. కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు. తాను ఇను దానిని బట్టి విమర్శ చేయడు. నీతిని బట్టి బీదలకు తీర్పు తీర్చును. భూనివాసులలో దీనులైన వారికి యథార్థముగా విమర్శన చేయును. తన వాగ్దండము చేత లోకమును కొట్టును. తన పెదవుల ఊపిరి చేత దుష్టులను చంపును. ఎవరైనా అంతే కదా. యేసుక్రీస్తు ప్రభువారి గురించి ప్రవచనం చెప్తున్నాడు. ఎవరయ్యా ఈయన అంటే ఏమంటున్నాడంటే యెహోవా భయం అతనికి ఇంపైన సువాసనగా ఉంటుందట. ఎవరికి? ఆయనే చెప్పాడు. ఇందాక బాలురుగా ఉన్న మనకు ఈ సంగతులన్నిటిని ఆయన ఏం చేశాడు? తెలియజేశాడు కదండి. ఇప్పుడు 1లో చూడండి, అదే 11:1 యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురం ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివికి యెహోవా ఎడల భయభక్తులు పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. ఎవరతను? అక్కడ క్రీస్తు, ఇక్కడనైతే క్రీస్తు. కానీ సేమ్ ఇచ్చాడు దేవుడు మనకు. ఆలోచన చేయండి, సేమ్ ఇచ్చాడు. కానీ ఇప్పుడు ఈ 3వ వచనంలో మొదటి మాట యెహోవా భయం అతనికి ఇంపైన సువాసనగా ఉండును అని ఉంది. అది ఎవరికి ఉంది? పైన ఉండిన ఆత్మనైతే సేమ్ ఇచ్చాడు మనకు. ఆయనకి ఎలాంటి ఆత్మనిచ్చాడో అలాంటి ఆత్మని మనకు కూడా ఇచ్చాడు. కానీ 3వ వచనంలోనికి వచ్చేసరికి ఇంపైన సువాసనగా మనకు భయం ఉందా? అది ఉంటే ఏమైందంటే సంగతులు తెలిసిపోతాయి. ఏ సంగతులు? ధర్మశాస్త్రంలో లేకపోతే మహాజ్ఞాన గ్రంథంలో రాయబడిన సంగతులన్నీ. దేవుని పట్ల భయం ఉంటే మాత్రం ఇవన్నీ ధ్యానిస్తాం, ఇవన్నీ తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం, పరిగెడతాం, దీని కొరకు ప్రయాసపడతాం. రాత్రింబగుళ్ళట. యెహోవా ధర్మశాస్త్రమును ఎప్పుడు ధ్యానించాలి? దీవారాత్రులు అంటే రాత్రింబగుళ్ళు ధ్యానించాలట. ఎక్కడెక్కడ ఉండకుండా, పాపుల మార్గంలో నిలవక, అపహాసులు కూర్చుండు చోట కూర్చునక, ఇంకదా దుష్టుల మార్గంలో నిలవక, యెహోవా ధర్మశాస్త్రాన్ని దివారాత్రులు ధ్యానించుచు దానిలో ఆనందించువాడు ధన్యుడు. వాడట ఏం చేస్తాడు తెలుసా? ఎలాంటి బాలుడుగా ఉంటాడంటే చూడండి, మంచిగా అయినండి. కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చాడు. అంటే అర్థం ఏంటి? కంటి చూపుతో చూస్తుంటే అది తప్పు అయినా కానీ ఏం చేయడు? తీర్పు తీర్చాడు. ఎందుకంటే దేవుడు ఆయన తీర్పు తీర్చేది. మనిషి కాదు కదా తీర్పు తీర్చేది, దేవుడు తీర్చాలి. కాబట్టి అయ్యా అలా చేయొద్దు అని చెప్తాడు. కానీ అంటే లేకపోతే దాన్ని శిక్షించడం అంటే ఇంకో రకంగా ఉంటుంది. వెళ్ళి ఆడు తప్పు చేస్తున్నాడని కొట్టడం, శిక్షించడం అంటే తీర్పు తీర్చడం అంటే ఆ తప్పు చేసినందుకు కొట్టకుండా తప్పు అని చెప్పడం తీర్పు తీర్చడం ఏం కాదు. చెప్పమనే చెప్పాడు తప్పని కదా. కంటి చూపును బట్టి తీర్పు తీర్చడట. తాను వినిన దానిని బట్టి. చూసారండి మాటలు ఎట్లుంటాయి? ఎవరన్నా ఏదన్నా మనకు ముచ్చట చెప్పిర్రు అనుకో, అమ్మో ఆడు అట్లాంటోళ్ళు కాదు, ఇంకొంచెం కలిపి ఇంత కలిపి, మేము అప్పుడు అది చూసాం ఇది చూసామని కలిపి చెప్తా. వినిన దానిని బట్టి విమర్శన మనము. విమర్శ అంటే ఏంటి? తీర్పు తీర్చడమే. అది కూడా ముఖ్యంగా తీర్పు తీర్చే విషయంలో మనకు అర్హత లేదు, అధికారం లేదు. అర్థమవుతుందా మీకు? అలాగ ఉండాలి. తీర్పు తీర్చకూడదు. దేవదూతలే భయపడట, వెనుకకు వెరిసిర్రట, భయపడిర్రట దేవదూతలే తీర్పు తీర్చడానికి కదా. అయితే కంటి చూపును బట్టి, చెవులు వినిన దాన్ని బట్టి తీర్పు తీర్చడట. ఎవరు? జ్ఞానం తెలిసిన బాలుడు, ఈ ధర్మశాస్త్రం తెలిసిన బాలుడు కదా. అయితే తాను వినిన దానిని బట్టి విమర్శన చేయడు, నీతిని బట్టి బీదలకు తీర్పు తీర్చును. ఈ విషయంలో తీర్పు తీరుస్తాడట. దేన్ని బట్టి? నీతిని బట్టి అంటే వాక్యం బీదల గురించి ఏం చెప్తుంది?
బీదలని కనికరించువాడు యెహోవాకు అదనమాట. నీతిని బట్టి తీర్పు తీర్చడం అంటే బీదలని కనికరించడం అన్నమాట. అది చేస్తాడు. భూమి నివాసులలో దీనులైన వారికి యథార్థముగా విమర్శన చేయను. దీనులంటే దీనులైన వారంటే మనమే. మరలా దీనులు అంటే దీనత్వం ఎవరికి ఉంటుందండి? క్రైస్తవులకు తప్ప అన్యులకు ఉంటుందా దీనత్వం? వాళ్ళకి ఎట్లుంటుంది దీనత్వం? అంటే ఏంటో తెలియదు వాళ్ళకు. దీనత్వం ఎవరికయ్యా అంటే క్రైస్తవులకు లేకపోతే పరిశుద్ధులకు కదా. ఆ దీనులకటి ఏం చేస్తాడట? దీనులైన వారికి యథార్థముగా విమర్శ చేయును, తన వాగ్దానం చేత దేన్ని కొడతాడట? లోకమును కొట్టును. లోకం అంటే దేవుణ్ణి తెలియని వారు. దేవుణ్ణి తెలియని వారికి వాగ్దానం అంటే ఒకనాడు తీర్పు దినం ఉంది. ఆ దినమున వాళ్ళందరిని ఏం చేస్తాడు? కొడతాడు. ఎవరైనా యెషయా మొద్దులుంచి చిగురు పుడుతుంది, అది అంకురమ్మ ఎదిగి ఫలిస్తుందట. అదే క్రీస్తు. ఆ క్రీస్తు గురించి మాట్లాడుతున్నాడు ఈయన. పెదవుల ఊపిరి చేత దుష్టులను చంపును. ఇది 4వ వచనమే, 3-4 వచనాలు కలిపిన చివరి మాట అది. తన పెదవుల చేత ఏం చేస్తాడట? తన పెదవుల ఊపిరి చేత దుష్టులు అంటే తీర్పు. ఇప్పుడు ఆ తీర్పు చేత దుష్టులందరినీ ఏం చేస్తాడు? అసలైన చావు అదండి. ఏది అసలైన చావు? అప్పుడు యేసుక్రీస్తు తీర్పు దినమున ఇచ్చే చావు ఇది కాదు. ఇది భౌతికమైన చావు. ఇది అందరికి వచ్చేస్తుంది. క్రైస్తవుడికి వస్తుంది, ముస్లింకి వస్తుంది, హిందువుకి వస్తుంది, జైనులకు వస్తుంది, సిక్కులకు వస్తుంది, బౌద్ధులకు వస్తుంది, అందరికి వస్తుంది ఈ సావు. కానీ ఒక సావు మాత్రము కొందరికే వస్తుంది. ఆ సావేంటి? మీకు ఒకటి తెలుసా అండి? బైబిల్లో భయంకరమైన మాట రాయించాడు దేవుడు. ఏంటంటే ఇప్పుడు ఈ భూమి మీద ప్రతి వస్తువు దేని కొరకు నిర్మించాడు? అవసరం కొరకేనండి. ప్రతిదీ అవసరం కొరకే దేవుడు సృష్టించిన సృష్టి అంతా అవసరం కొరకే. భూమి మీద సృష్టింపబడింది, పరలోకంలో సృష్టింపబడింది, సమస్త సృష్టిలో సృష్టింపబడిన ప్రతి వస్తువు దేని కొరకు? అవసరం కొరకు సృష్టించాడు. ఇప్పుడు పాతాళం ఎందుకు సృష్టించాడు? నాశనం ఎందుకు సృష్టించాడు దేవుడు? భక్తిహీనుల కొరకటండి. భయంకరంగా ఉంటుంది ఆ మాట చదివితే. నాశనం భక్తిహీనులు కాకముందుకే ముందే నిర్ణయించాడు నాశనాన్ని దేవుడు. ముందే పాతాళాన్ని సిద్ధపరిచిన తర్వాతనే మనుషులని చేశాడట అండి. చూడండి సామెతల గ్రంథం 16:4 వచ్చిన యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలగజేసెను, నాశన దినమునకు. సరే అండి, ఏ దినమునకు? నాశన దినం అనేది కూడా ఒకటి ఉంది. నాశన దినమునకు. ఆ నాశనం ఎక్కడుంటుంది? పాతాళమే కదండి. నాశనం అంటే పాతాళం. మరణం అంటేనేమో భౌతికమైంది, ఆధ్యాత్మికమైంది ఉన్నది. మరణం అంటే ఇది భౌతికమైంది. ఇక్కడ చనిపోయినా ఎక్కడికి వెళ్తాం? పరదేశికో పాతాళానికో వెళ్ళాలి. పరదేశికి వెళ్ళిన వాళ్ళని, మరలా పాతాళంలో ఉన్న వాళ్ళని, ఈ భూమి మీద ఎక్కడ చనిపోయిన మరణమైన వాళ్ళందరిని ఒక దినం ఉంది. ఆ దినమును ఏం చేస్తాడు? తీర్పు తీసి. ఆ దినమేనట భక్తిహీనుల కొరకు నిర్ణయింపబడిందట. ఆ దినం దేని కొరకు? భక్తిహీనుల కొరకు. ప్రతి వస్తువు అవసరం కొరకు ఎలాగునైతే సృష్టించాడో అలాగనే భక్తిహీనుల కొరకు కూడా ఒక దినాన్ని దేవుడు సృష్టించాడంట. అబద్ధం అంటారా? ఏది నిజం అంటారా? నిజం కదండి. భయం అట ఇంపైన సువాసనగా ఉందట. ఎవరికి? యేసుక్రీస్తు ప్రభువారికి కదా. ఇప్పుడు ఇదంతా తెలుస్తున్న మనకు ఒక దినం ఉంది, మనం సిద్ధపడాలి. ఒక దినం ఉంది, మనం కష్టపడాలి. ఒక దినం ఉంది, మనం శ్రమను అనుభవించైన దేవుణ్ణి ఆరాధించాలి. సరైన సక్రమంగా మన ఇల్లుని మనం చక్కబెట్టుకొని నడవాలి అనే ఆలోచన రావాలి కదండి. రావాలా వద్దా? రావాలి. వచ్చిద్దా మరి? నమ్మకం ఉందా? నమ్మకం ఉంటే ఏ పనైనా జరుగుద్ది అన్నారు ఇల్లంక. నమ్మకం ఉందా? అదే పని విషయంలో ఉంది, ఈ పని జరుగుద్ది అని నమ్మకం. అలాగనే నువ్వు చక్కబెట్టుకొని నడుస్తున్నావు, ఈ జ్ఞానాన్ని అంతటి నువ్వు తెలుసుకుంటున్నావు. ఈ జ్ఞానంలో ఉండిన దేవుడు ఏ విషయాలైతే బయలుపరిచాడు, ఏ సంగతులు బయలుపరిచాడు, వాటన్నిటినీ మేము బాలురముగా ఉండి గ్రహించగలిగాము అనే ఆలోచన ఉందా మనకు? ఉందండి? ఉండదు. అక్కడికి రండి మరలా యెషయా గ్రంథము 11వ అధ్యాయంలో ఎలా ఉంటారో బాలురు అక్కడ కొన్ని విషయాలు చెప్పాడు. చూసి ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యెషయా గ్రంథము 11వ అధ్యాయం 5వ వచనం. అతని నడుమునకు నీతియు, అతని తుంట్లకు సత్యమును. ఏంటి అండి సత్యం అన్న నీతి అన్న ఏంటి చెప్పండి మీరు? వాక్యమే కదా అండి. ఎక్కడెక్కడ కట్టుకున్నాడట యేసుక్రీస్తు ప్రభు వారు? 700 సంవత్సరాలు, క్రీస్తు పూర్వం 700 సంవత్సరాలు. ఆయన ఇంకా రాకముందుకే ఆయన గురించి చెప్తున్నాడు యెషయా.
ఆయన సత్యమును నీతిని కట్టుకొని నడుస్తాడు. ఆయన ఎట్లా తీర్పు తీరుస్తాడు? చూపును బట్టి కాదు, వినడాన్ని బట్టి కాదట. ఆయన లోకాన్ని కొడతాడు, ఆయన ఊపిరి చేత దుష్టులను చంపేస్తాడు అని యెషయా ప్రవచిస్తున్నాడు. అతని తుంట్లకు సత్యం నడికట్టుగా ఉండును. చూడండి, ఇక పసిబాలుల మనసు ఎట్లుంటుంది అంటే, తొడేలు గొర్రె పిల్ల యొద్ద వాసము చేయను, చిరుతపులి అట మేక పిల్ల యొద్ద పండుకుంటుందట. చిరుతపులి ఎక్కడైనా పండుకుంటుందని మేక పిల్ల కాడ ఏం చేస్తుంది? చంపేస్తుంది. కానీ ఇది చెప్తున్నాడేంటి, ఇలా చెప్తున్నాడేంటినా? ఇది ఎక్కడ అనుకుంటున్నారు? ఇది ఎక్కడ అనుకుంటున్నా పరలోకంలో ఏం కాదు, పరలోక రాజ్యములనే. ఎందుకంటే చిరుతపులి అంటే అర్థమైంది, దుష్ట స్వభావం కలిగిన ఒక మనుషుడు. ఆడొచ్చి ఎవరి కాడు ఉంటాడు? మేకపిల్లల లాంటి మనకాడికే కదండి వచ్చేది. దుష్టుడు ఒకడు నరహంతకుడు బయట ఉన్నాడు, ఆడు మారిండు, క్రీస్తు రాజ్యంలోనికి రాబోతున్నాగానే ఏం కావాలాడు? మారాలి. ఎలా మారాలి? పసిపిల్లవాడు రావాలి. అంటే వాడు వచ్చాడు, వాడవాడు చిరుతపులి లోపలికి వచ్చాడు. ఇప్పుడు లోపలికి వచ్చింది మనవరం మేకపిల్లలం వచ్చి ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఏం చేస్తాడు చూడండి, ఇప్పుడు చిరుతపులి మేక పిల్లల యొద్ద పండుకొనును, దూడయు కొదమసింహమును పెంచబడిన కోడెయు కూడుకుంటుందట. ఏం చేస్తుందంటే, కూడుకుంటే బాలుడు వాటిని తోలుతాడట. బాలుడు అంటే వాళ్ళు మరి ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఈ వాక్యం తెలిసిన వాళ్ళు ఎవరెవరట? ఇక్కడ పైన చిత్తపులు కాదు, తొడేళ్ళట, గొర్రె పిల్లలు తొడేళ్ళ లాంటి, లేకపోతే కొదమసింహములు కదండి. దూడయు కొదమసింహం పెంచబడిన కోడయు కూడుకొనగా బాలుడు తోలుతాడు. అంటే కూడుకున్న వీళ్ళందరిలో ఇలాంటి స్వభావం ఉంటుంది కదా. తోడేళ్ళ లాంటి స్వభావము, కొదమసింహం లాంటి స్వభావము, దూడె లాంటి స్వభావం ఉంటుంది. అక్కడ జ్ఞానం తెలిసిన బాలుడు ఉంటాడు. ఆ బాలుడు తోలడం అంటే నడిపిస్తాడు. ఎక్కడ? ఇది రాజ్యములో, పరలోక రాజ్యములో ఇలాంటివి జరుగుతాయి. అందుకని ఆయన అంటున్నాడు చూడండి, బాలుడు వాటిని తోలును, ఆవులు ఎలుగులు కూడి మేస్తాయట, వాటి పిల్లలు ఒక్క చోటనే పండుకుంటాయట, ఎద్దు మేయినట్లు సింహం గడ్డి మేస్తుందట, పాలు కుడుచు పిల్ల నాగుపాం పుట్ట యొద్ద ఆటలాడును, మిడునాగు పుట్ట మీద పాలు విడిచిన పిల్ల తన చెయ్యి చాచును. నా పరిశుద్ధ పర్వతం అంతటను ఏ మృగమును హాని చేయదు, నాశనము చేయదు. సముద్రంలో జలములతో నిండి ఉండినట్లు లోకం యెహోవాను గూర్చిన జ్ఞానముతో నిండి. అర్థమవుతుందా? జ్ఞానం ఉంటే ఇట్లా కలిసి ఉంటారు అని చెప్తున్నాడు. ఈ జ్ఞానం యెహోవా యొక్క జ్ఞానం, లేకపోతే ఈ సంగతులను తెలియజేశాడు. జ్ఞానులకు వివేకులకు మరుగుపరిచి ఈ సంగతులను మీకు తెలియజేశాడు. ఆ సంగతుల్లో ఉండిన జ్ఞానమే ఒక కొదమసింహాన్ని దూడని కలిసి నడిపిస్తాయి కదా. ఒక చిరుతపులిని మేకని కలిసి ఒక్కాడ కూడి ఉండేటట్లు చేస్తుంది. ఏంటిది? జ్ఞానం, దేవుని జ్ఞానం. ఆ సంగతి తెలుసుకోవాలి. ఆ సంగతి తెలుసుకుంటే శిశువులుగా ఏ విషయంలో? దుష్టత్వం విషయంలో. బుద్ధిమంతులముగా, బాలురముగా ఏ విషయంలో? జ్ఞానం విషయంలో ఉంటాము కదండి. చిన్నప్పుడు సాధ్యమా మరే? పెద్దగా అయినాక కదా ఈ విషయాలు తెలుసుకోవాలి అని అంటున్నారా? ఒక మాట, సమయలు గ్రంథం 1 సమయలు గ్రంథము 2వ అధ్యాయం 11వ వచనం. తర్వాత ఎల్కానా రామాలోని తన ఇంటికి వెళ్ళిపోయాను. అయితే ఆ బాలుడు యాజకుడైన ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచున్నాడు. ఎవరు? బాలుడు యాజకుడైన ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచున్నాడు కదండి. అదే 18వ వచనం చూడండి. 18వ వచనం, బాలుడైన సమయలు నారతో నేయబడిన ఎఫోదు ధరించుకుని యెహోవాకు పరిచర్య చేయుచుండెను. వాని తల్లి వానికి చిన్న అంగి ఒకటి కుట్టి ఏటేటా బలి అర్పించుటకు తన పెనిమిడితో కూడా వచ్చినప్పుడు దాన్ని తెచ్చి వానికి ఇచ్చుచూ వచ్చాను. మొత్తానికైతే పరిచర్య ఎప్పుడు చేస్తున్నాడినా? ఇప్పుడు పెద్దవాళ్ళ అవసరమా అండి? బాలుడుగా ఉన్నప్పుడు ఏం చేస్తున్నాడు? పరిచర్య పక్కకు పెట్టండి, పరిచర్యలు అందరూ చేస్తుంటారు. కానీ యాజక ధర్మం బాలుడుగా ఉండగానే చేస్తున్నాడు ఈయన. అది ఎలా తెలుసుకున్నావు నువ్వు అంటే, ఎపోదు ధరించిండంట. నారాతో చేయబడిన ఎపోదు నారాతో చేయబడిన ఎపోదు అంటే
అసలు ఎపోదు అంటే ఏందో తెలుసా మీకు? ఎపోదు అంటే ఏంటిది? ఎపోదు అంటే ఏంటి? యాజకులు ధరించిన ఒక వస్త్రము. ఎలా ఉంటుంది అది? దానికి ఏముంటాయి? యాజకులకి ప్రత్యేకంగా ఎపోదు అనేది ధరించి, ఎందుకు ధరించారు? ఈ ఎపోదు ఈ యాజకులకు ఎందుకు పెట్టాడంటే, ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము ఉంటుంది యాజకులు సేవ చేసే ఆ దేవుని మందిరములో. అయితే ఎపోదు ధరించిన వాళ్ళే ఎక్కడికి వెళ్ళాలి? అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాలి, లేకపోతే చచ్చిపోతాడు. అతి పరిశుద్ధ స్థలంలోనికి ఎపోదు లేకుండా ఎవడైనా వెళ్తే వాడు చచ్చిపోతాడు ఎమ్మటే. దాని మోషేకు దేవుడు, యెహోవా దేవుడు చెప్పి వాళ్ళకు ఒక ఎపోదును అనేది ధరింపజేసి, ఆ ఎపోదు ధరించినప్పుడే అతడు ఆ పరిశుద్ధ స్థలంలోనికి రావాలి. అతి పరిశుద్ధ స్థలంలోనికి లేకుండా పోవచ్చు, ఆవరణంలోకి లేకుండా పోవచ్చు, కానీ పరిశుద్ధ స్థలంలోనికి మాత్రం, అతి పరిశుద్ధ స్థలంలోనికి మాత్రం ఏం చేయాలి? ఎపోదును ధరించి పోవాలి కదండి. ఇప్పుడు ఎపోదు గురించి ఎందుకంటే, ఈయన ఎపోదు ధరించిందంటే ఎపోదు గురించి తెలుసుకోవాలి కదా. ఆ సమయాలు ఊరికనే ధరించారు ఎపోదుని, అర్థమవుతుందా? ఎపోదు ధరించడం అంటే చాలా తెలిసి ఉండాలి, జ్ఞానం ఉండాలి. ఎందుకంటే మోషే ద్వారా తెలియజేసిన విషయాలు ఏలి ఈయనకు సమూయేలు గారికి చిన్నగా బాలుడై ఉన్నప్పుడే అన్ని విషయాలు చెప్పి ఆ ఎపోదు ధరించాలి, లేకపోతే అందరూ ధరించేది అది కాదు. పరిచర్య చేయొచ్చు అందరూ, కానీ ఎపోదు అందరూ ధరించుకోవద్దు. ఏంటయ్యా ఎపోదుకున్న ఆ గొప్పతనం అంటే చూడండి. ఎపోదు గురించి ఒక విషయం అక్కడ చెప్పబడింది. లేవికాండము, ముగిస్తాను, 10 నిమిషాలు ఉంది. లేవికాండము 8వ అధ్యాయము 7వ వచనం. ఎపోదు గురించి కొంచెం తెలుసుకుందాం. తరువాత అతనికి చొక్కాయిని తొడిగి అతనికి దట్టిని కట్టి నిలువు టంగిని ఎపోదును వేసి ఎపోదు యొక్క విచిత్రమైన నడికట్టును, బాగా వినాలి మీరు, బాగా వినాలి. ఎంత ఉందో, ఎపోదు అనగానే అయిపోయింది అని కాదు, అంగి అనగానే అయిపోయింది అని కాదు. ఇక్కడ దాదాపుగా మోషేకు దేవుడు చెప్పిన విషయాలన్నీ అవన్నిటికి అర్థం ఉంటుంది, ప్రతి దానికి అర్థం ఉంటుంది. అవన్నీ కొత్త నిబంధనలో నిజస్వరూపాలు, పాత నిబంధనలో ఛాయలుగా పెట్టాడు ఇవన్నిటిని. కానీ వాటిని భరించే ఒక యాజకుడు కావాలి. ఆ యాజకుడే యేసుక్రీస్తు ప్రభు వారి యాజకుడుగా రాబోతున్నాడని తెలియజేయడానికి ఆ 12 గోత్రాల, ఆ గోత్రాల పేరు కూడా దాని మీద ఉండాలి. దేని మీద? ఆ ఎపోదు మీద ఉండాలి. అవి ఎలా ఉండాలి అంటే, ఒక్కొక్క రాయి, ఏ రాయి అది? రత్నంలో ఒక్కొక్క మళ్ళీ గోత్ర పేరు ఉండాలి దాని మీద. ఎపోదనకు ఉత్తిదే కాదు, చాలా ప్రతిష్ఠితంగా భయముతో భక్తితో ఆ మోషే గారు చేయించి దాన్ని యాజకుని తొడుగుతాడు కదా. చూడండి, ఇప్పుడు చూడండి, అతనికి కట్టి దాని వలన అతనికి ఎపోదును బిగించి అతనికి పతకము వేసి ఆ పతకములో ఊరీము తుమ్మీము వాటిని ఉంచి అతని తల మీద పాగాను పెట్టి ఆ పాగా మీద అతని నొసట పరిశుద్ధ కిరీటముగా బంగారు రేకును కట్టవలెను. ఇట్లు యెహోవా, నేను చదువుతానండి. యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను. మరియు మోషే తైలాభిషేకం తీసుకొని మందిరమును దానిలోనున్న సమస్తమును అభిషేకించి వాటిని ప్రతిష్ఠించెను. అతడు దానిలో కొంచెము 7 మారులు బలిపీఠం మీద ప్రోక్షించి బలిపీఠమును దాన్ని ఉపకరణములన్నిటిని గంగాళం దాని పీటలను ప్రతిష్ఠించుటకై వాటిని అభిషేకించెను. ఇలాగున్న కొన్ని విషయాలను ఇంకా 11లోనికి వస్తే 12లోని చూడండి. మరియు అతడు అభిషేక తైలంతో కొంచెము అహరోను తల మీద పోసి అతన్ని ప్రతిష్ఠించుటకై అతనికి అభిషేకించెను. అప్పుడు అతడు అహరోను కుమారుల దగ్గరకు తీసుకొని వచ్చి వారికి ఏం తలిగించిండు? చొక్కాయిలను తొడిగి వాటికి దట్టీలను కట్టి వాటికి కుళాయిలను పెట్టెను. ఇట్లు యెహోవా మోషేకు ఆజ్ఞాపించెను. ఈ ఏదైతే ఆజ్ఞాపించిండో అదంతటినీ చేసిండనమాట. అంగదండి, ఇక్కడ ఏముంది? ఎపోదు ఏముంది? తుమ్మీము, ఊరీము, తుమ్మీము. ఎపోదు అనగానే ఇక్కడ మనకు 2 అర్థాలనే ఇచ్చాడు. ఇక్కడ నిర్గమకాండము 28వ అధ్యాయము 30వ వచనం మరియు న్యాయ విధాన పథకంలో
తుమ్మీమాము అను వాటిని ఉంచవలెను. యెహోవా సన్నిధికి వెలుచున్నప్పుడు అవి అతని రొమ్మున ఉండునట్లు అహరోనును యెహోవా సన్నిధిని ఇజ్రాయేల్ న్యాయ విధానములను నిత్యము భరించుచు మరి ఎపోదు నిలువుటంగిని కేవలము నీలి దారముతో కుట్టు వలెను. దాని నడుమ తల దూరుటకు రంధ్రం ఉండవలెను. అది చినగకుండునట్లును కంట కవచ రంధ్రమును వలె దాని రంధ్రములు చుట్టూ నేత పని. అలాగున ఈ అధ్యాయం మొత్తం మీరు చూడండి, ఆ ఏపోదుల గురించి, లేకపోతే ఆ తుమ్మీము, ఇంకేమంటారు ఊరిము తుమ్మీమును గురించి చెప్పబడుతుంది. చిన్నగా లేదు, దాని గురించి చాలా పెద్ద ఒక పాఠమే ఉంటుంది. ఊరిము తుమ్మిము గురించి ఇప్పుడు మనం ధ్యానించాలంటే 1 గంట టైం పడుతుంది. వస్త్రమేనండి. ఊరిము తుమ్మిము అంటే ఎపోదుకు ధరించవలసినది ఒకటి. ఏంటిదంటే 12 రత్నాలని 4 మూలలున్న ఒక రేకు మీద పొడిగించి దానికి ఉంగరాలని అటుమూలకి ఇటుమూలకు ఉంగరాలంటే రంధ్రాలు చేసి ఆ రంధ్రాలకు ఇంకొక రత్నాన్ని భుజం మీదకి వస్తట్టు, ఈ భుజం మీదకి వస్తట్టు 2 రత్నాలని కట్టి ఆ రత్నాలలో ఒకటి తెల్లది ఒకటి నల్లది చేసి ఆ తెల్లదానికేమో అవును అని నల్లదానికేమో కాదు అని పేరు వచ్చేటట్లు దాన్ని భుజాల మీద పెట్టుకోవాలి, ముందర ఒక తలిగించుకోవాలి దాన్ని. ఈ 12 రత్నాలు అంటే భరిస్తున్నాడు 12 గోత్రాలని యాజకుడు. ఏ పాప దోష అతిక్రమం ఏవైనా కానీ ఈయన మీద, ఈ 12 గోత్రాల నుంచి వచ్చిన ప్రతి పాపం ఈయన మీద పడుతుంది. దానికి సూచనగా ఎపోదు తూరిము తుమ్మిము అనేదాన్ని దాన్ని వేసుకుంటేనే కానీ యాజకుడు కాడు అనే అర్థం వచ్చేటట్లుగా దేవుడు ఆ అంగికి దాన్ని తలిగిస్తాడు. ఆ నిలువుటంగి అన్నాం కదా, ఆ నిలువుటంగికి ముందర భాగంలో ఎదర భాగంలో అది కట్టుకొని యాజకత్వము చేయాలి. అది లేకుంటే ఆ అంగికి విలువ లేదు. ఎపోదు తప్పకుండా ఉండాలి. ఎపోదు ఉంటే ఎపోదుకు తగ్గిన ఆ బిల్ల ఉండాలి. 12 గోత్రాల పేరు. ఆ 12 గోత్రాల రాళ్ళు కూడా సామాన్యమైన రాళ్ళుగా, ఆ రాళ్ళు కూడా ఇక్కడనే ఉంటాయండి. అలాంటి రాళ్ళే నీలము పగడం అవన్నీ అన్నిటితో నా 12 రాళ్ళని 12 వాటితో చేసి ఎక్కడంటే 18వ వచనం చూడండి, 17 నుంచి దానిలో 4 పక్తుల రత్నములు ఉండునట్లు ఆ రత్నములు జావలను చేయవలను. మాణిక్య, గోమేదిక, మకరము, మరకతములు, సూర్యకాంతములు గల పక్తి 4వది వాటి బంగారు జనులలో పొదగవలను. అట్లా మనం 16వ వచనం నుంచి చూస్తే 20వ వచనం దాకా ఆ రత్నాల పేర్లే ఉంటాయి. 16 నుంచి 20 వరకు రత్నాల పేర్లే ఉంటాయి. 12 రత్నాలు, పైన భుజంల మీద 2 రత్నాలు. ఇది ఎపోదు. ఈ ఎపోదు దేనికి సాదృశ్యం అంటే భరింపు ఈ 12 గోత్రాలను భరిస్తున్నాడు యాజకుడు అనడానికి సాదృశ్యం. ఈ యాజకుడు ఈ నిలుపుటంగి ఇదంతా క్రీస్తుకు సాదృశ్యము కదా. ఇదేంటిది? ఇది ఇలాంక యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పాడు? ఈ సంగతులన్నీ బాలురకు తెలియజేశావు, దేవునికి స్తోత్రము, స్తుతిస్తున్నాను దేవుణ్ణి అని అనలేదండి. 11వ అధ్యాయం 25వ వచనంలో మనం చూసాం కదా. ఈ సంగతులు అంటే ఏ సంగతులు అంటే దేవుని ఉద్దేశాలన్నీ, దేవుని మర్మాలన్నీ, దేవుని యొక్క సంకల్పం అంతటిని బైబిల్లో రాయించాడు. పాత నిబంధనలో ఛాయ, కొత్త నిబంధనలో నిజస్వరూపం. ఈ విషయాలన్నీ తెలవాలి. ఈ విషయాలన్నీ తెలిస్తే ఏమవుతాడు? బుద్ధిలో పెద్దోడవుతాడు, దుష్టత్వంలో చిన్నోడు అవుతాడు. అర్థమవుతుందా? 2వ కోణం అన్నాను కదా. ఏ విషయంలో? మార్పు నింది చిన్న బిడ్డల వంటి వారైతేనే పరలోక రాజ్యంలో మీరు ప్రవేశిస్తారన్న మాటకు 2వ కోణం కూడా ఉంది. అంటే పెద్దలను చిన్నలను, పెద్దలేమో బుద్ధి విషయంలో, చిన్నలేమో దుష్టత్వ విషయంలో అవ్వాలి అనేది దేవుడి యొక్క ఉద్దేశము. అదే బుద్ధి విషయంలో పెద్దలు ఎలాగవుతారంటే ఈ గ్రంథాన్ని ఇలా ఉన్న తెలుసుకోవాలి. ఎపోదంటే ఏంది, ఊరిము తిమ్మిం అంటే ఏంది, పాత నిబంధనలో మందసం అంటే ఏంది, పాత నిబంధనలో మందిరం ఎలా కట్టించాడు, అదంతా యేసుక్రీస్తులో ఛాయగా ఎలా పెట్టాడు, వీటినన్నిటినీ పాఠాలుగా తెలియజేసుకొని తెలుసుకొని ఇంకొకరికి తెలియజేసేటట్లు ఉండాలి. ఇది జ్ఞానం. ఈ భూమి మీద దేవుని జ్ఞానం ఏందయ్యా అంటే ఇదే. ఇది తెలుసుకున్నాడు గొప్పోడు, ధన్యుడు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. అందుకని ఆయన దీవారాత్రులు మీరు యెహోవా ధర్మశాస్త్రమును ధ్యానిస్తేనే ధన్యులవుతారు అని చెప్పాడు కదండి. ఇవన్నీ అవసరమా అనిపిస్తుంది కదా మీకు? ఇవన్నీ అవసరమా అనిపిస్తుంది. కానీ గత్యంతరం లేదు. మానవ కోటికి పెట్టింది ఒకటే
విధి. ఆయన యందు భయభక్తులు కలిగి ఈ ధ్యానించడం తప్ప ఇంకొక విధి ఏమీ లేదు. కాబట్టి తప్పదనమాట. తప్పకుండా దీన్ని ధ్యానించి తెలుసుకొని ఇంకోళ్ళకి తెలియజేసే ప్రయత్నం చేద్దాం. దేవుడి మాటలు దీవించి మన హృదయంలో ఉడికిల్లో సమస్త మార్గాలు త్రోవల ఆలోచనలో పరిశుద్ధాత్ముడు ఫలింపజేసి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.